మా సెక్రటరీసు అండ్ డైరెక్టర్ గారు, CEO గారు, ఫుడ్ ప్రాసెసింగ్, ఇంకా ఆఫీసర్స్ ఇన్ వేరియస్ పీపుల్ ఆర్ దేర్ ఫ్రమ్ గవర్నమెంట్ సైడ్. ఇక్కడ విచ్చేసిన ప్రెస్ సోదరులకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నమస్కారాలండి. సో ముందుగా 2 years మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రోగ్రెస్ చెప్పే ముందు 19 to 24 ప్రియాంబుల్కి ఒక 2 slides క్లారిటీ ఇవ్వాలని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఈ డేటా RBI హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 24-25 ఇది పేజ్ 255లో ఉందండి. బ్లూ బార్ మీరు చూస్తే అది 19 to 20లో 16,924 ఫ్యాక్టరీస్ ఉండేది. అదే సేమ్ RBI డేటా వాళ్ళు, అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ RBI డేటా పబ్లిష్ డేటా అనమాట. అది తీసుకుంటే ఇట్ హస్ కమ్ డౌన్ టు 16,011. ఇదే కంపారిజన్ విత్ అదర్ స్టేట్స్ లైక్ గుజరాత్, అక్కడి నుంచి చూస్తే 28,479 కంపెనీస్ ఉండేది 19లో. సేమ్ 24కి 33,311 కంపెనీస్ అయినాయి ఫ్యాక్టరీస్ అక్కడ, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సేమ్ కర్ణాటక తీసుకుంటే 14,169 ఉండేది 14,984 అయింది. అంటే గ్రోత్ ఫ్యాక్టర్ ఉంది. గుజరాత్కు ఉంది, కర్ణాటకకు ఉంది. మహారాష్ట్ర చూస్తే 29,123 నుంచి 30,389కి అయింది. అదే తమిళనాడు తీసుకుంటే 38,999 నుంచి 44,835 కంపెనీస్. సో ఓన్లీ స్టేట్ దట్ హ్యాస్ డిక్లైన్ హియర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. అది 19 to 24. ఇది పరిస్థితి అన్నమాట అప్పుడు 19 to 24. సేమ్ థింగ్ 19 to 24లో వాళ్ళు SIPB అంటే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ నుంచి, ఎందుకంటే దిస్ ఈజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ బోర్డ్ అనమాట. ఇక్కడే మన స్టేట్ గ్రోత్ ఫ్యాక్టర్ అనేది ఇక్కడ దిస్ ఈజ్ ఎ మోస్ట్ క్రూషియల్ బోర్డ్ దట్ హ్యాపన్స్. అది టోటల్ 5 yearsకి 13 మీటింగ్స్ జరిపారండి. అదే మనం 2 yearsలో 18 SIPB బోర్డ్స్ జరగడం జరిగింది. క్యాబినెట్స్ చూస్తే టోటల్ 5 yearsకి వాళ్ళు ఓన్లీ 50 క్యాబినెట్స్. మనం 2 yearsకి ఆల్రెడీ లేటెస్ట్ తీసుకుంటే 51 క్యాబినెట్స్ కావడం జరిగింది. ఈడీబీ స్టాఫ్ అనేది ఎందుకు అంత ముఖ్యం అంటే, మనము ఆంధ్రప్రదేశ్ని ప్రమోట్ చేసే విధానంలో 19 to 24ని ఒక 10 మందికే పెట్టడం జరిగింది. ఆ 10 మంది కూడా దే హ్యావ్ నాట్ యూటిలైజ్ టు ప్రమోట్ స్టేట్ అట్ ఆల్ అనమాట. మన దగ్గర ఈడీబీ స్టాఫ్ 32 ఉంది అండ్ ఇట్స్ స్టిల్ గ్రోయింగ్. సో దిస్ ఈజ్ అ బ్రీఫ్ హిస్టరీ అబౌట్ 19 to 24. వాట్ ఈస్ దీస్ ఆర్ ఆల్ యాక్చువల్ ఫిగర్స్. దీనిలో కుకప్ చేసిండేది ఏం లేదు. ఇవన్నీ యాక్చువల్ ఫిగర్స్ అండ్ డేటా ఫ్రమ్ RBI అండ్ దిస్ ఈజ్ ద యాక్చువల్ పొజిషన్. సో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీ హ్యావ్ డిసైడెడ్ ఫ్రమ్ విజన్ టు వెలాసిటీ అనేది ఒక ట్యాగ్ పెట్టుకొని వర్క్ చేయడం జరిగింది. దాని భాగంగా మీరు చూస్తే 2024లో మనం ఫామ్ అయిన తర్వాత, మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ మార్కీ ప్రాజెక్ట్స్ వచ్చాయండి. There are 20 lakh crores investments, and this includes పార్ట్నర్షిప్ సమ్మిట్లో MOUs జరిగిండేది కలుపుకొని SIPB నుంచి క్లియర్ చేసిండేది. there are 20 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ అయ్యేకి, అంటే ఇవన్నీ గ్రౌండ్ అయ్యేదానికి పాసిబిలిటీ ఉండేవన్నమాట. అవి మనం డేటా తేవడం జరిగింది. దీస్ ఆర్ ఆల్ మార్కీ ప్రాజెక్ట్స్. మీరు చూస్తే ఇవన్నీ ఆల్ కంపెనీస్ ఆర్ వెరీ బిగ్ కంపెనీస్ అండ్ కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. అండ్ దీంట్లో మీరు చూస్తే SIPB అప్రూవ్డ్ వచ్చి 11.77 lakh crore. ఈ బ్యాలెన్స్ ఏమైతే ఉందో అది పార్ట్నర్షిప్ సమ్మిట్లో చేసుకున్న MOUs. అవి ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్ మనం ఫాలోఅప్ చేసుకొని గ్రౌండ్ అయ్యే విధానంలో వీఆర్ పుషింగ్ టువర్డ్స్ ఇట్. అదే SIPB అప్రూవ్డ్ది మనం తీసుకుంటే అవి కానీ గ్రౌండ్ అయితే అన్నీ ఇప్పుడు ఆల్రెడీ అయినా SIPB నుంచి క్లియర్ అయినాయి, గ్రౌండింగ్ స్టేజ్లోకి జరుగుతున్నాయి. అది అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే there are 10.32 lakh జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట. సో దీంట్లో మీరు చూస్తే రీసెంట్గా AMCA ప్రాజెక్ట్ విచ్ ఇస్ ఇన్ సత్యసాయిది, ఎగ్జాక్ట్లీ విత్ ఇన్ ఫ్యూ days and few months we were able to ground that. Adi starting with
10 to 15,000 crores-లో ఉంటుంది. ఇట్ విల్ గో అప్ టు lakh crore. సో ఇట్లాంటివన్నీ లైక్ మీరు చూస్తే దీంట్లో గూగుల్ది డేటా సెంటర్ తీసుకుంటే ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ దట్ హ్యాస్ కమ్ టు ఇండియా ఇస్ ఫ్రమ్ గూగుల్. ఇట్లా రాయల్ ఎన్ఫీల్డే తీసుకోండి, పక్కన తమిళనాడులో ఉంది. దే హ్యావ్ నెవర్ ఎక్స్ప్లోర్ టు గో అవుట్ ఆఫ్ దేర్ స్టేట్, బట్ ఇక్కడ పాలసీస్ అవి బాగున్న తర్వాత ఇక్కడ రావడం జరిగింది. సో ఇట్లా ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ గురించి బ్రీఫ్గా ఇవ్వడం జరిగింది. ద హిస్టారిక్ ఫస్ట్ అండ్ నేషనల్ లీడర్షిప్లో మనము బేసిక్లీ ఈ సెక్టార్స్లో మనం ఫోకస్ ఎక్కువ పెట్టడం జరిగింది. లైక్ ఫస్ట్ ఇన్ ఇండియా ద క్వాంటమ్ వ్యాలీ, మీకు ఐడియా ఉంది, అమరావతిలో వస్తూ ఉంది క్వాంటమ్ వ్యాలీ గురించి. అండ్ ఆల్రెడీ చెప్పేదే కాకుండా క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా ఈ మధ్య మనము క్లియర్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇన్ క్వాంటమ్ వ్యాలీ దట్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇన్ అమరావతి. అలాగే స్పేస్ సిటీ అండ్ డ్రోన్ సిటీ, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఏరియా. దిస్ ఈజ్ ఆల్సో కమింగ్ ఇన్ ఇండియా. ఇన్ ఇండియాలో మన ఫస్ట్ స్టేట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్, స్పేస్ సిటీ అండ్ డ్రోన్ సిటీ. ఎక్కడ ఇట్లా అవకాశాలు లేదు, వాళ్ళ ఆలోచన కూడా రాలేదన్నమాట. స్టీల్ ప్లాంట్, ద బిగ్గెస్ట్ స్టీల్ ప్లాంట్ లైక్ స్టీల్ సిటీ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ దేర్ ఇన్ అనకాపల్లిలో. అది కంప్లీట్ అయిన తర్వాత 2 phases 3 phases కంప్లీట్ అయిన తర్వాత ఇట్ విల్ బి ద లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా. మీరు ఆర్సిలర్ మిత్తల్ది అండ్ నిపాన్ స్టీల్ది కాంబినేషన్తో స్టీల్ ప్లాంట్ జరుగుతోంది. అదే వైజాగ్ స్టీల్ తీసుకుంటే వాళ్ళ స్టీల్ ప్లాంట్ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నాళ్ళు పట్టింది. ఐ థింక్ ఇట్ టుక్ మోర్ దెన్ ఎ డికేడ్ టు ఎస్టాబ్లిష్ ఫ్రమ్ గ్రౌండింగ్, ఐ మీన్ ఫౌండేషన్ వేసిన తర్వాత ప్లాంట్ ప్రొడక్షన్ వచ్చేకి మోర్ దెన్ డికేడ్ పట్టింటుంది. సో యాజ్ ఐ టోల్డ్ యూ, గూగుల్ ది లార్జెస్ట్ ఎఫ్డిఐ that has happened in India అంటే గూగుల్ డేటా సెంటర్ది, విచ్ ఇస్ కమిటెడ్ బై దెమ్. అండ్ 2 phases అది కూడా జరుగుతుంది. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, దిస్ ఈజ్ ఆల్సో నాట్ దేర్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియా. మనమే ఫస్ట్ ఇక్కడ తేవడం జరిగింది. ఇది ఆల్రెడీ మనకు గ్రీన్కో సంబంధించింది గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఫౌండేషన్ వేయడం జరిగింది సారు. అది కూడా త్వరలో they have whatever commitment they have given that will be done మాట. సర్క్యులర్ ఎకానమీ పాలసీ, అసలు ఈ పాలసీ అనేది ఎక్కడ లేదు. సర్క్యులర్ ఎకానమీ పాలసీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీ అందరికీ తెలుసు, సర్క్యులర్ ఎకానమీ పాలసీలోనే మనకి జపాన్తో కంపేర్ చేస్తే అక్కడ అసలు ఏది కూడా వేస్ట్ అనేది ఉండదు అనమాట. అన్ని థింగ్స్ ఆర్ రీసైకిల్డ్ అండ్ యు ఆర్ అర్నింగ్ ఇన్ అ బిగ్ వే. సో వీఆర్ ట్రయింగ్ టు డూ దట్ ఇన్ ఏపీ అనమాట. సో ఆ పాలసీ తేవడం జరిగింది. నెక్స్ట్, సో ఫర్ దిస్ స్టేబుల్ మనకి ఇఫ్ యూ see we should have very good policies అండి. పాలసీస్ చాలా బాగుంటేనే ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో ద మినిట్ ఆర్ గవర్నమెంట్ కేమ్ అండ్ చంద్రబాబు గారు లీడర్షిప్ వచ్చిన వెంటనే సార్ హ్యాస్ టోల్డ్ దట్ వీ షుడ్ గెట్ ఇన్ పాలసీస్, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ పాలసీస్ తెచ్చేదే కాకుండా అవన్నీ కూడా విత్ గైడ్ లైన్స్ రావాలా అని చెప్పి దేర్ ఆర్ 26 పాలసీస్ ఇచ్చిన, అంటే వేరియస్ ఆల్ మినిస్ట్రీస్ది కలిపితే 26 ప్లస్ మనకి పాలసీస్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఇండస్ట్రీస్ సంబంధించింది 6 పాలసీస్ విచ్ ఆర్ వెరీ క్రూషియల్. ఈ పాలసీ నుంచే మీకు ఎకో సిస్టమ్ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ కూడా ప్లాన్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో దీస్ పాలసీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ట్రయింగ్ టు టెల్ యూ దట్ దీస్ ఆర్ ద పాలసీస్ దట్ హ్యాస్ కమ్ ఇన్ ఇండస్ట్రీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిందని. ఇది అందరికీ తెలుసు, ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు గారు చెప్పడం జరిగింది. ఒక్క లీడర్ మేడ్ సో మచ్ డిఫరెన్స్. సార్ ఎప్పుడు అంటూ ఉంటారు 19 to 24లో కూడా అందరూ బ్యూరోక్రాట్స్ ఆఫీసర్స్ ఆర్ ద సేమ్, బట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ 19 to 24 ఎవ్రీబడి నోస్. అదే 24లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారి లీడర్షిప్లో దిస్ ఇస్ అ లైవ్ ఎగ్జాంపుల్. 25.3% of any kind of investments have been attracted to Andhra Pradesh. This is the most important. మన తర్వాత మీరు చూడండి 13.1%, half. అండ్ మహారాష్ట్ర చూస్తే 12.8%, తెలంగాణ 9.5%, తమిళనాడు at 4.9%. సో
we are competing very well, and that is the reason we are able to attract 11.77 lakh crores on various all ministries sambandhinchindi with a commitment of 10.32 lakhs, and this is also data given by Forbes. So manam cheppedi kaadu, manam create chesindi kaadu. This is a data very clearly that shows that our government is performing very well andi. మీరు ఇది కూడా ఒక కంపారిజన్ షీట్ చేయడం జరిగింది. సీ ద గ్రోత్ ఫ్రమ్ 2014 to 24. మనం వచ్చిన తర్వాత, గవర్నమెంట్ వచ్చిన తర్వాత, విత్ ఇన్ 3 years the growth factor is so heavy. 2.17 lakh crore we were able to close in first 9 months. I mean 6 months అనుకోండి, జూన్లో కదా ఫామ్ అయింది, సో 6 months. అదే 2025లో 5.86 lakhs crores we were able to close it. And then in this year already we have touched 7.66 lakh crores. So this is a table that clearly shows how best we are doing, and tremendous growth has happened in last 2 years only. So this is very important to understand how it was previously and how it is from last 2 years. ఇది ఇంకొక కంపారిజన్ ఏమంటే 14 to 19లో ఎన్ని ప్రాజెక్ట్స్ మనం SIPB నుంచి క్లియర్ చేయడం జరిగింది. 14 to 19లో 173, అదే 19 to 24లో ఓన్లీ 154 ప్రాజెక్ట్స్. దాంట్లో కూడా చాలా వరకు వి డోంట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఆల్సో, ఆ సిచ్యువేషన్ ఉండింది అక్కడ. అదే 24 to 26లో 329 ప్రాజెక్ట్స్ హ్యాస్ బీన్ క్లియర్డ్ ఫ్రమ్ SIPB, and these are going to get grounded in a faster phase anamata. So this is a comparison of previous government 19 to 24 and 24 to 26, this 2 years, how the growth has happened andi.